జగనన్న తాడట్టుకున్న పామై కరిసేలా ఉంది ఇప్పుడు. ఎందుకంటే అన్న దరిద్రం అట్ట ఏడ్చింది మరి. చేసిన పాపాలన్నీ పాముల్లో బుసపడుతున్నాయి. ఎప్పుడు చూసినా ఎవడి కొంపలో నిప్పులు పోద్దామా, ఎవరిని రోడ్డుకి ఈడుద్దామా, ఇంట్లో ఆడవాళ్ళను బజారుకి ఈడుద్దామా అని గలీజ్ ఆలోచనలు చేస్తుంటారు వైసీపీ వాళ్ళు. రాజకీయాలు చేయడానికి బదులు ఫ్యామిలీలో పుల్లలెట్టి కెలిగి వాసన చూసే రకం. ఇట్టగే తెలుగుదేశం పార్టీలో నందమూరి నారా ఫ్యామిలీలో చిచ్చులెట్టి పబ్బం గడుపుకుందామని చాలా రోజుల నుంచి జగనన్న ఆయన గట్టిగానే ప్లానింగ్లు ఎత్తున్నారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ను పావులా వాడుకుని టీడీపీలో గొడవలెట్టాలని చూశారు. పార్టీని సీల్చాలని పెద్ద పెద్ద ప్లానింగ్లు వేశారు. ఆ గుడివాడ గుట్టగానే అని జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకుని చాలా సార్లు గొట్టాల ముందు ఎట్టబడితే అట్ట వాగాడు కూడా. టీడీపీకి అసలైన వారసుడు ఎన్టీఆర్ఏ అన్నట్టు కూడా మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఎడైపోయినది నోట్లో పెద్ద ముందుగా పడిపోయినది. టీడీపీకి కాబోయే బాసు, ఫ్యూచర్ బాసు నారా లోకేశేనని జూనియర్ ఎన్టీఆర్ఏ ఒప్పేసుకున్నాడు. మొన్న లోకేష్ పుట్టినరోజుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ట్వీట్ చేశాడు. వచ్చే ఏడాది కూడా లోకేష్ అద్భుతంగా పనిచేసి ప్రజల ఉదయాల్లో జరగని ముద్ర వేయాలని ఎన్టీఆర్ క్యాబినెట్ పెట్టాడు. ఆయన నాయకత్వం అద్భుతంగా ఉందని ఎన్టీఆర్ఏ మెచ్చుకున్నాడు. తెలుగుదేశం పార్టీకి లోకేషే సరైన నాయకుడని జూనియర్ ఎన్టీఆర్ఏ ఒప్పుకున్నాడు. నిజానికి ఒకప్పటి లోకేష్ వేరు, ఇప్పుడున్న నారా లోకేష్ వేరు. అది వరకు టీడీపీ నాయకుల్లోనే చాలా మంది లోకేష్ విజయంలో కాస్తో కూర్తో అసంతృప్తితో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళే లోకేషే మా నాయకుడు అంటున్నారు. అంటే అంతలా కట్టబడ్డారు ఆయన. ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానించినా సరే ఎక్కడ వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాడు. అప్పట్లో ఎంతలా అంటే లోకేష్ను పక్కనెట్టి జూనియర్ ఎన్టీఆర్ను రంగంలోకి దింపాలన్న డిమాండ్లు కూడా వినిపించారు చాలా మంది. దానికి వైసీపీ వాళ్ళు నిప్పులో ఉప్పేసినట్టు చేసి చెత్త రాజకీయం చేయాలని చూశారు. కానీ అట్లాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని తనని తాను సానబెట్టుకుని ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు లోకేష్. అన్నింటికి మించి జూనియర్ ఎన్టీఆర్ క్యాబినెట్తో వైసీపీ వల్ల ఆశలన్నీ గల్లంతైపోయినాయి. ఎప్పటికైనా ఎన్టీఆర్ను గుప్పిట్లో ఎట్టుకుని రాజకీయాలు చేద్దామని జగనన్న కలలు కన్నాడు. ఎట్లాగైతే అల్లు అర్జున్ వాడుకుని మెగా ఫ్యామిలీలో సిచ్చులెట్టాలని చూశాడు, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ను కూడా వాడుకుని టీడీపీలో సిచ్చులెట్టాలని కలలు కన్నాడు. కానీ తారక్ మాత్రం అన్నకు ఆ ఛాన్స్ అస్సలే ఇవ్వడని తేలిపోనది. తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ బాసు నారా లోకేశే అని, ఆయనకు మరో పోటీ లేదని తేలిపోనది. ఏటైనా జగనన్నకు తారక్ గట్టిగానే సాగిచ్చాడు. అన్న ఆశలన్నీ అడియాసలు చేసేయాడు.